మహా న్యూస్ పైన దాడి జరగడం మనమైతే చూసాం. బీఆర్ఎస్ నేతలు ఎలా అయితే దాడి చేశారో మనం చూసాము. దీని మీద ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పైన, అదే విధంగా సీఎం చంద్రబాబు గారి పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదేంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జగదీష్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పైన, అదే విధంగా సీఎం చంద్రబాబు గారి పైన. ఏదైతే మహా న్యూస్ పైన జరిగిన దాడి ఘటన పైన ఏదైతే ఉందో దాని మీద మాట్లాడడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ముందుగా మహా న్యూస్ మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజుల్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా ఇలాంటి దాడులు అనేది ఆక్షేపణీయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ మహావంశీ అంటే మహా న్యూస్కి సంబంధించి వంశీని బెదిరించడం కావచ్చు, ఆ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేయటం కావచ్చు, అది దాడి చేసింది కేటీఆర్ గారి మనుషులు అని చెప్పని వాళ్ళు చెబుతున్నారు. అలాగే వాళ్ళు అక్కడ జిందాబాదాలు కొట్టడం, కేటీఆర్ జిందాబాద్ అని అంటాం, ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పని మాట్లాడారని. మరి అదృష్టం బాగుండి అక్కడ గేటుకు తాళుపు వేసారు కూడా సరిపోయింది. కానీ లేకపోతే పైకి వెళ్ళి మరి ఆ కంప్యూటర్లు కావచ్చు, వాటికి సంబంధించింది కావచ్చు, పైన ఆడవాళ్ళు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద దాడులు జరిగినట్టయితే చాలా ఇబ్బంది కూడా పడేవాళ్ళు. ఒక రకంగా అది అదృష్టం. కానీ ఇలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టం. ఎవరు చేసినా తప్పే. అలాగే పత్రికలకు సంబంధించినవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, దేని నుంచి బయటకు వచ్చినాయి? సిట్టు వాళ్ళు న్యాయస్థానం ముందు పొందుపరిచినటువంటి వాళ్ళ నివేదికలో ఉన్న అంశాలను మాత్రమే వీళ్ళు మాట్లాడారు. వాళ్ళ నివేదికలో ఉన్న అంశాలను మాత్రమే వీళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో రకరకాలుగా ఒక్కో వ్యక్తులు ఒక రకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. మహావంశీ గారు మాట్లాడిన దాని కోపం వచ్చింది. దాని మీద అతని మీద పరువు నష్టం వేయచ్చు, లేకపోతే ఆ పత్రిక ప్రసార మాధ్యమాల మీద చర్యలు తీసుకోమని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ అలా కాకుండా ఇలా దౌర్జన్యాలు చేసి భయపెట్టాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప దీనికి పరిష్కార మార్గాలు అయితే దొరకవు. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే సంస్కృతి అయితే కాదు కదా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, ఇది అంటే నిరసన మాత్రమే అంటున్నాడు. అంత దాడి జరిగిన తర్వాత అది నిరసన అంటే మరి అంటే ఇక దాడులు ఏ స్థాయిలో ఉంటాయో అని చెప్పని ఆయన చెప్పకనే చెబుతున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను కేసీఆర్ గారికి శిష్యుణ్ణి, ఆయనకి బాగా నమ్మిన బంటుని, ఒకవేళ ఆయన మెలకడుకున్నా మేము ఊరుకోమని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడంటే, కేసీఆర్ గారు ఏమన్నారు, విభజన అయిపోయిన తర్వాత కావచ్చు, విభజనకు ముందు కావచ్చు, ఆంధ్ర వాళ్ళకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నా పండితోడు తీస్తానన్నాడు. ఇదే నా పండితోడు తీయటం అంటే? ఈరోజు మీకు సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికీ మీకు వైరు ఉంటే ఉండొచ్చు, కాదని నేను అంటలేదు. మీకు ఎవరు గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఈ విధమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించేసి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిస్సందేహంగా దీనివల్ల పెట్టుబడులు ఆపేయాలని మీరు భావిస్తున్నారా? హైదరాబాద్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతిని చెడగొట్టాలని మీరు భావిస్తున్నారా? నిస్సందేహంగా మీ చర్యలు, మీ మాటలను బట్టి చూస్తుంటే అలానే కనపడుతుంది. అభివృద్ధి చెందకూడదు, పరిశ్రమలు రాకూడదు, పేరు ప్రఖ్యాతులు రాకూడదు. దానివల్ల నష్టపోయేది ఏ సమాజం? తెలంగాణ సమాజమే కదా. ఇప్పటికీ గతంలో జరిగిన దానికే మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతవరకు నందమూరి తారక రామారావు గారు 1983లో అధికారానికి వచ్చిన తర్వాత 1984లో జరిగి తొలిసారిగా లోక్సభ ఎన్నికలు ఇక్కడ 1984లో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గణనీయమైన స్థానాలు ఈ తెలంగాణ గడ్డపై రావడం కూడా జరిగినాయి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణకి మేము ఏదో చేశాము, మా వల్లే ఈ తెలంగాణ అభివృద్ధి చెందింది అని చెప్పని భావించుకునే ఒకనాటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు ఒక్క లోకసభ స్థానంలో కూడా మీరు ఆ దరిదాపుల్లో లేరు అంటే మీరు 4 స్థానాలు తప్ప మిగిలిన అన్నింటిలో కూడా మీరు 3వ స్థానానికి పరిమితం అయిపోయారు. మరి ఎందుకు జరిగింది? మీరు అంత మంచి పనులు చేస్తే ఎందుకు మిమ్మల్ని తిరస్కరిస్తారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. మీ బలం ఏంటో మీరు ఒకసారి చూసుకోవాలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎందుకు ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు రాజకీయ పార్టీలనే గెలుపోవటం అనేది సహజం. మళ్ళీ గెలుపుబాటులో పడాలంటే ఏం చేయాలి? ప్రజా సమస్యల మీద స్పందించాలి,
ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టాలి, సూచనలు ఇవ్వాలి. మంచి పనులు జరగాలంటే ఏదైనా కార్యక్రమం తలపెడితే దానివల్ల సమాజానికి మేలా కీడా, లేదంటే అన్యాయం ఏదైనా జరుగుతూ ఉంటే ఇది దానివల్ల అన్యాయం జరుగుతుంది, మీరు ఇది చేయొద్దని చెప్పాలి. ఇది కదా చేయాల్సింది. అంతేగాని దాడులు, ప్రశ్నించే వాళ్ళ మీద ఇట్లా ఇవ్వటం అనేది, ఈరోజు వాళ్ళు అడిగే ప్రశ్నకు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? జరిగితే వాళ్ళ హయాంలో జరిగితే అధికారి ఒప్పుకున్నాడు కదా, అధికారి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నప్పుడు దానికి బాధ్యులు ఎవరిని చేస్తారు? అప్పుడున్న ముఖ్యమంత్రిని చేస్తారు కదా నిస్సందేహంగా. మరి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా, హోమ్ సెక్రటరీకి తెలియకుండా ఆ కార్యక్రమాలు జరుగుతాయి, అనుమతులు ఇస్తారు అసలు ఎవరైనా? ఆ మాత్రం తెలియదా? ఓ మంత్రిగా చేసిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు బలహీనంగా మారిపోయింది కాబట్టి, తెలంగాణ మా బలం అనుకున్నారు, అది ఈరోజు బలహీనంగా మారిపోయింది కాబట్టి, మీరు వాళ్ళని నమ్మించలేదు కాబట్టి, మెప్పించలేదు కాబట్టి మిమ్మల్ని ఈరోజు వాడు ఓడించారు ప్రజలు. ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు నేను ఇచ్చింది కాదు కదా. మీ మాటల వల్ల మళ్ళీ అధికారంలో రాదు, మీ చేతుల వల్ల మళ్ళీ వీళ్ళ అధికారం పోదు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే శాశ్వతం కదా, అంతిమంగా అదే కదా. ఒక్క ఓటు వచ్చినా సరే ప్రజా తీర్పు ప్రకారం వాళ్లే కదా విజేతలు ఆధిక్యత వస్తే. మరి ఇన్ని విషయాలు తెలిసి మంత్రిగా చేసిన మీరు ఆ విధంగా మాట్లాడటం, ఓ రకమైన బెదింపు ధోరణులు తీసుకురావటం, అసలు ఈరోజు మీకు గౌరవప్రదమైన స్థానాలు వచ్చినాయి అంటే ఆంధ్ర మూలాల వల్ల. ఇది గమనించుకోవాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీకు ఆ స్థానాలు గౌరవంగా వచ్చినాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు మీరు పట్టుకోల్పోయారు? ఘోరాతి ఘోరంగా ఎందుకు ఓడిపోయారు మీరు? మీకు బలమైన ప్రాంతాల్లో కూడా మీరు ఎందుకు ఓడిపోయారు అంటే ఆ ప్రజల్ని మీరు నమ్మించలేకపోయారు. మీ పరిపాలన వాళ్ళకి నచ్చలేదు. తెలంగాణ కోసం పోరాడారు కాబట్టి టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు 2 పర్యాయాలు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదని వాళ్ళు భావించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఇద్దామని తర్వాత చూశారు. ఆ విషయాన్ని మర్చిపోయి మీరు మళ్ళీ ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఎందుకు జరుగుతుందని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నారు? ఇది మంచి పద్ధతి అయితే కాదు కదా. దీనికి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కేసీఆర్ గారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో పాల్గొన్నారు కేసీఆర్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండగా. అది మర్చిపోతే ఎలా? మూలాలు మర్చిపోతే ఎలా? మీకు అదృష్టం బాగుంది, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు, విడిపోయారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు మీరు. దాని వరకు సంతోషించండి, అయిపోయింది. మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నించండి. మరుగున పడిపోయినాయి, అన్నదమ్ముల్లా జీవిస్తున్నారు, ఇబ్బంది లేకుండా జరిగిపోతా ఉంది. మీరు ఇబ్బంది పెట్టారని వాడు కూడా భావించట్లేదు కదా. ఇప్పుడు కూడా భావించకపోకబట్టే మాకు ఇబ్బంది ఏమీ జరగలేదనే భావంతో కదా మీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేసింది. ఇది మీరు మర్చిపోతే ఎలా? మీరు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు, కుల మత ప్రాంతాల గురించి రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటే అది ఎక్కువ కాలం నిలబడదు. పోరాటం మీద వచ్చారు మీరు, పోరాటం చేయండి. తెలంగాణ కోసం పోరాడారు, అది కాదనలేని సత్యం. అదృష్టం కొద్దీ కేసీఆర్ గారి చేతుల మీదుగానే తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఇది కూడా మీ పార్టీకి మంచిదే, చెప్పుకోవడానికి మీకంటూ ఒకటి ఉంది. కానీ ఈరోజు మీరు చేసే పనుల వల్ల ఇప్పటికే పరాజయం పాలైన మీరు ఇప్పుడు మళ్ళీ ఈ పనుల వల్ల ఇంకా ప్రజలు చులకన బాగుతారు. అది గమనించుకోండి. ఇందులో ఎవరికెవరు శత్రువులు కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఏకీకరణ అవుతా ఉంది. అందరూ కలిసి ఒకసారి ఉంటున్నారు, అన్ని దేశాలలో ఒకసారి ఉంటున్నారు, మనందరం మనుషులు అనే భావనలో ఉన్నారు. ఇంకా ఈ ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం అంటే ఎంత దారుణమైన విషయం. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు మనం ఎటు వెళ్తున్నాం? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మన పిల్లలు ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నాం, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఇలాంటి విషబీజాలు నాటినందువల్ల ఏమి సాధిస్తాం? నష్టపోయే తెలంగాణ సమాజం కదా. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుంది. మీరు అనుకున్నట్టు ప్రజలేమి వెర్రివాళ్ళైతే కాదు, నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ తెలంగాణ ప్రజలు వచ్చేదానికి వాళ్ళు పోరాట తత్వం ఎప్పుడూ ఉంది. పోరాటాలు పురిటిగడ్డ తెలంగాణ అంటే. అప్పుడు నిజాముల గురించి పోరాడారు, తర్వాత వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళు ఒకసారి మీ మీద ప్రేమ బదులు ఏంటి ఇంకా ఇట్లా జరిగినా కూడా
వీళ్ళు ఇంకా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే భావన ఈరోజు ప్రజల్లో ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి మీరు పోరాటాలు చేసి, ప్రజా పోరాటాలు చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ప్రాంతీయ విద్వేషాల గురించి మళ్ళీ మాట్లాడొద్దని చెప్పని అందరం తెలుగు వాళ్ళమన్న భావంతో చెబుతున్నాను నేను. ఇక్కడ భారతీయుల ముందు అందరం ఒకటైన భావంతో చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పెట్టింది మీరు అందుకేగా. తెలంగాణ వాదాన్ని వదిలి బీఆర్ఎస్ అని పెట్టింది, భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టింది మీరు అందుకే కదా. మళ్ళీ మీరు ప్రాంతీయానికి వస్తున్నారా? అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్నారా? ఆలోచించండి. థ్యాంక్ యూ సార్.